శ్రీ గురుభ్యో నమ. వైష్ణవీదేవి జ్యోతిష్యాలయం భక్తులందరికీ కూడా గురువుగారి ఆశీస్సులు. అందరూ కూడా దీపావళి యొక్క విశిష్టతను, మరి దీపావళి ఏ రోజు జరుపుకోవాలి అని అందరూ అడుగుతున్నారు. మీకు ముందుగా ఒక విషయాన్ని విశదీకరిస్తాను. ప్రదోషకాలము అనగా సూర్యుడు అస్తమించే సమయంలో 24 నిమిషాలు ముందు, 24 నిమిషాలు తదుపరి ఉన్నటువంటి కాలాన్ని ప్రదోషకాలము అంటారు. అయితే ఈ ప్రదోషకాలంలో మనము ఎలాంటి పూజ చేస్తే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనేది మనం అందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే శాస్త్రం ఏ విధంగా చెప్పింది అంటే, దక్షిణ భారతదేశంలో మొదలైనటువంటి ప్రదోషకాలం పూజ, సూర్యుడు ఈ ప్రదోషకాలంలో అస్తమయ సమయం కాబట్టి ఆ ప్రదోషకాలంలో శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో, ఆ సమయంలో ఎవరైతే పూజిస్తారో వారికి శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ప్రదోషకాలం అనేది ప్రతి నెలలో 2 రోజులు మాత్రమే ఉంటుందనేది శాస్త్రవచనం. అది తిరిగి పండితుల యొక్క చెప్పడం వల్ల ప్రతిరోజు కూడా ప్రదోషకాలం చెప్పడం జరుగుతుందన్నట్టు. అయితే వేదశాస్త్రానుసారంగా ప్రతి మాసంలో 2 సార్లు ఉంటుంది ప్రదోషకాలం అనేది. శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి, వీటిని మాత్రమే ప్రదోషకాలము అంటారు. ఆ సమయాలలో శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి ఆరోగ్య సంబంధపడినటువంటి కానీ, లేకపోతే రుణగ్రస్తులు కానీ, ఇంకా ఏమైనా ఇతి బాధలు ఉంటే తొలగిపోవడానికి ఆచరించే పూజ. ఇది మానవులకు ఎలా వచ్చిందయ్యా అంటే, పూర్వమున దానవుల చేత, అంటే రాక్షసుల చేత దేవుళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉండి వారి యొక్క బాధల్ని తట్టుకోలేక, అయ్యా మేము ఏం చేస్తే వాళ్ళ బాధలు తట్టుకుంటాం, మేము మాకెట్లా ఈ బాధలు పోతాయని చెప్పి ఆ యొక్క శివుడిని ఆరాధించారు దేవతలందరూ కూడా. అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా వచ్చే ఆ యొక్క త్రయోదశి నాడు, శనివారంతో కూడుకున్న త్రయోదశి అయితే ఇంకా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి కలియుగంలో తెలియజేయబడింది. అయితే ప్రతి మాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు కానీ, కృష్ణపక్ష త్రయోదశి నాడు కానీ మీరు శివుణ్ణి ఆరాధించినట్లయితే బిల్వపత్రములతోని, పంచామృతములతోని ఆరాధిస్తే మీకు ఆ యొక్క రాక్షసుల బాధలు తగ్గుతాయి అని శివుడు ఇచ్చినటువంటి వరము దేవతలకు. అదే పూజ కలియుగంలో కూడా మానవులు ఎటువంటి ఇతి బాధలున్నా ఆచరిస్తే వారికి తొలగిపోతుంది. ఇది శివారాధనకు మాత్రమే ప్రామాణికమని తెలియజేస్తుంది. అయితే దాన్ని అనుసరించి ప్రతిరోజు కూడా ప్రదోషకాలం ఉంటుంది కదా, ఆ సమయంలో చేసుకోవచ్చు అని చెప్పబడుతుంది. అంతేగాని ప్రత్యేకంగా వేరే పూజలకు మాత్రము ఇది తెలియజేయబడలేదు. శుభం భూయాత్.